ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఎస్ఎస్సీ నుంచి 3003 ఖాళీలతో ఫేజ్ 14 నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టుల ప్రత్యేకత ఏంటంటే ఒక పరీక్ష ద్వారానే వివిధ కేంద్ర శాఖల్లో కొలువు సాధించే అవకాశం కల్పించారు. ఇది ఉద్యోగ ప్రకటన మాత్రమే కాదు, వేలాది మంది యువత కలలకు ఒక మార్గం. గత నోటిఫికేషన్లతో పోలిస్తే ఈసారి పోస్టుల సంఖ్య గణనీయంగా పెంచారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 4లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్ఎస్సీ సూచించింది. విషయానికొస్తే 10 ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైనా ఈ నోటిఫికేషన్ కి అర్హులు. 10వ తరగతి పూర్తి చేసిన వారికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ల్యాబ్ అటెండెంట్, ప్యూన్, వర్క్ షాప్ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్ పోస్టులు కేటాయిస్తారు. ఇంటర్ కి లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ లెర్నింగ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ వంటి ఖాళీలు కేటాయించారు. నోటిఫికేషన్ లో పోస్టులు బట్టి వయస్సు మారుతూ ఉంటుంది. 10వ తరగతి పూర్తి చేసిన వారికి 18 నుంచి 25 ఏళ్లు, ఇంటర్ చేసిన వారికి 18 నుంచి 27 ఏళ్లు, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు 18 నుంచి 30 ఏళ్లు. ప్రభుత్వ నిబంధన ప్రకారం రిజర్వేషన్ ఉంటుంది. ఓబీసీ 3 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయో సడలింపు ఇచ్చారు. అధికారిక వెబ్సైట్ ssc.gov.in నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఇప్పటికే ప్రారంభం కాగా మే 4 వరకు తుది గడువు విధించారు. మే 5 వరకు ఫీజు చెల్లించవచ్చు. దరఖాస్తు తప్పుల సవరణకు మే 11 నుంచి 13 వరకు అవకాశం కల్పించారు. పరీక్ష తేదీ ఈ జూన్లోనే ఉండొచ్చని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఇలా మూడింటికి అర్హత ఉంటే విడివిడిగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో స్థాయికి ఒక్కో ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్, 10 ఇంటర్, డిగ్రీ సర్టిఫికేట్లతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డిజిటల్ సంతకం తప్పనిసరిగా ఉండాలి. ఎస్ఎస్సీ విడుదల చేసిన 3003 పోస్టులను వివిధ రీజియన్లుగా విభజించింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సదరన్ రీజియన్ పరిధిలో కూడా భారీగా ఖాళీలున్నాయి. అభ్యర్థులు నచ్చిన రీజియన్ను ఎంచుకుని దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి లెవెల్ 1 నుంచి లెవెల్ 7 వరకు జీతాలు ఉంటాయి. ప్రారంభ వేతనమే అన్ని అలవెన్సులతో కలిపి నెలకు 18,000 నుంచి 1,50,000 రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పరీక్షా కేంద్రాల గురించి మాట్లాడుకుంటే తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ, తిరుపతి, కర్నూలు వంటి ప్రధాన నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల అభ్యర్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే పరీక్ష రాసే వీలుంటుంది. దరఖాస్తు చేసుకునేటప్పుడు 3 పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాలి. మీరు ఎంచుకున్న రీజియన్ పరిధిలోనే ఈ కేంద్రాలు ఉండాలి. పరీక్షకు కేవలం 2 నెలల సమయం మాత్రమే ఉండడంతో నిపుణులు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. సిలబస్ లో ప్రధానంగా జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్ పై పట్టు సాధిస్తే సులభంగా స్కోర్ చేయవచ్చు. గతేడాది ప్రశ్నాపత్రాలు ప్రాక్టీస్ చేయడం వల్ల పరీక్ష సరళిపై అవగాహన పెరుగుతుంది. ఎంపిక 3 ప్రధాన దశల్లో జరుగుతుంది. మొదటిది అత్యంత కీలకం. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగానే తదుపరి దశకు ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. చివరిగా నైపుణ్య పరీక్ష. ఇది అన్ని పోస్టులకు ఉండదు. టైపింగ్, డేటా ఎంట్రీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అవసరమైన పోస్టులకు మాత్రమే ఈ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష
పరీక్ష మొత్తం ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయి. 100 ప్రశ్నలకు మొత్తం 200 మార్కులుంటాయి. 60 నిమిషాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు నెగెటివ్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా సమాధానాలు గుర్తించాలి. సిలబస్ అంశాల విషయానికొస్తే రీజనింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్ సిరీస్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, సైన్స్ యాప్టిట్యూడ్, పర్సంటేజీలు, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, రేషియో, ఇంగ్లీష్ గ్రామర్, సినానిమ్స్, యాంటోనిమ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, స్పెల్లింగ్స్. వీటిపై అభ్యర్థులు పట్టు సాధిస్తే ఫలితం ఉంటుంది. జూన్ నెలలో ఈ పరీక్ష జరిగే అవకాశం ఉంది కాబట్టి సమయం తక్కువగా ఉన్నందువల్ల అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కొనసాగించాలి. ఒక్క దరఖాస్తుతో ఇన్ని రకాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడే అవకాశం వచ్చింది. ఆఖరి నిమిషం వరకు ఆగకుండా సర్వీస్ సమస్యలు తలెత్తక ముందే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయండి.